పత్రిక పేజీ నెంబర్ 152. అందరూ తిన్నాన చివరిలో 152. రాసిన పత్రిక 10-16 152 పేజీ. అందరూ తిని మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట. మనం దీవించబడి ఏ పాత్ర అండి ఇది? ఆశీర్వదించబడిన పాత్ర. ఏ పాత్ర అండి? ఒకసారి చెప్పండి. ఏ పాత్ర ఇది? ఆశీర్వదించబడిన పాత్ర. ఇక్కడ ఆశీర్వదించబడిన ఈ పాత్రలో ఎవరు చేయి పెడుతున్నారు? మీ హస్తము దానిలో పెడుతున్నారు అన్నమాట. ఏం తీసుకుంటున్నారు? ఆయన శరీరము, ఆయన రక్తము. ఆయన శరీరము, ఆయన రక్తము. చూడండి, గమనించండి. మనము దీవించబడి ఆశీర్వదించబడిన పాత్ర. ఏ పాత్ర అండి? ఈ ఆశీర్వచనము కలిగిన పాత్రలో మనం చేయబెడుతున్నాము. తర్వాత త్రాగుట, క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకునుటే కదా. క్రీస్తు రక్తంలో పాలు పొందితేనే మనకు ఆశీర్వాదం. ఒకటేంటండి? క్రీస్తు రక్తంలో పాలు పొందితేనే ఆశీర్వాదం. 2, మనము విరుచు రొట్టి తినుట. ఏ రొట్టె అండి? విరుచు రొట్టి తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకునేట. హల్లెలూయా. ఆయన శరీరంలో ఆశీర్వాదం ఉంది, ఆయన రక్తంలో ఆశీర్వాదం ఉంది. వింటున్నారండి? ఆయన శరీరంలో ఆశీర్వాదం ఉంది, ఆయన రక్తంలో ఆశీర్వాదం ఉంది. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. అనేకులమైన మనమందరము. ఏ శరీరం అంట? ఒక్క శరీరం. చెప్పండి నోటితో. ఏ శరీరం అండి? ఒక్క శరీరం. ఏ శరీరం? ఆ ఒక్క శరీరం ఎవరి శరీరం? అది దేవుని శరీరం. ఎవరి శరీరం అండి? హల్లెలూయా. రైట్. ఇప్పుడు అంశంలోకి వచ్చేద్దామండి. గమనించండి. ప్రభు రాత్రి భోజనము. యేసయ్య తన శిష్యులకి ఆయన శరీరము, ఆయన రక్తాన్ని పంచుతున్నాడు. ప్రతి ఒక్క శిష్యుడికి ఏమిస్తున్నాడండి? శరీరాన్ని, రక్తాన్ని ఇస్తున్నాడు అన్నమాట. ఎందుకు ఈ శరీరాన్ని, రక్తాన్ని ఇస్తున్నాడు? ఆశీర్వచనం. ఏంటండి? ఆశీర్వచనం. అది తీసుకుంటే ఏం కలుగుద్ది? ఆశీర్వాదం కలుగుద్ది. ప్రభు బల్ల రోజున మానేసి మన వ్యాపారాలు కానీ, మన వ్యవసాయాలు కానీ, మన చేతి పనులు కానీ, మన ఉద్యోగాలు కానీ చేయొచ్చా? చేయకూడదు. ఎందుకని? ఈ పాత్రలో ఏముంది? చెప్పాలి తమ్ముడు, మీరు కూడా. ఏముంది ఈ పాత్రలో? ఏముంది? ఆశీర్వాదం. తమ్ముడు, ఏముంది ఈ పాత్రలో? ఏముందిరా? ఆశీర్వాదం. ఏముంది నాన్న? ఆశీర్వాదం. ఈ పాత్రలో ఏముంది? ఆశీర్వాదం. ప్రభు బల్ల భోజనము. మరి ఈ రోజున 5 అంశాలు మీకు చెప్పబోతున్నానండి. 5 అంశాలు. మొట్టమొదటిగా ప్రభు రాత్రి భోజనము తీసుకునేటప్పుడు స్పందన కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? స్పందన. మీ అందరికీ స్పందన ఉందా? ఒకసారి చేయొద్దండి. స్పందన ఉన్నవాడు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా కాదండి, హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. స్పందన ఏంటి? అర్థం ఏంటి ఆ స్పందనకి? ప్రభు రాత్రి భోజనం అన్నాడు అన్న, బల్లారాధన అన్నాడు అన్న, ఇక్కడ బల్ల పెట్టారు అన్నారు, గిన్నె పెట్టారు, ఇక్కడ ప్లేట్ పెట్టారు, లోపల ఆ గిన్నెలో తీసుకుంటేనే ఆశీర్వాదం అని చెప్పాడు అన్నయ్య ఇప్పుడు వరకు. కానీ స్పందన ఏంటి? ఏ స్పందన? ఎవరికి స్పందన కావాలి? ఎవరికి స్పందన కావాలి? మనందరికీ స్పందన కావాలి. ఏం స్పందన? ఒకటో అంశం అనమాట. స్పందన ఉంటేనే ఆశీర్వాదం ఉంది. ఇక్కడికి రావాలని స్పందన. ఇక్కడికి రావాలని స్పందన. ఈ రోజున ప్రభుల ఆరాధన ఏం చేయాలి? ఉదయకాలం లేచి ఏం చేయాలన్నా? తొందరగా పనికి వెళ్ళిపోయి 1:30కి మందిరానికి రావాలి. స్పందనేనా అది? గబగబా మీ అమ్మగారు, మీ అయ్యగారు పనికి రమ్మన్నారనుకో, టైంకి వెళ్తావా, లేట్కి వెళ్తావా? వాళ్ళు అన్నీ సర్దుకుని, స్నానం చేసి, బట్టలు దుక్కుని, వాళ్ళంతా ఉద్యోగాలకు వెళ్ళిపోయినాక వెళ్తావా, ముందుగానే వెళ్తావా? తర్వాత వెళ్తే కండిషన్ ఏంటి? అమ్మ నువ్వు వద్దు,
నీ పని వద్దు కానీ మా పని మేము చేసుకుంటాం. కానీ దేవుని మందిరానికి రావటానికి ఏం స్టార్ట్ అవ్వాలి? ముందు ఇక్కడికి వచ్చే ముందు స్పందన. సరే ఏం చేయాలి? స్పందన మొదలాలంటే ఏం చేయాలి? రైట్, ప్రార్థన చేయాలి. వాస్తవేరు అది 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 అందరు రెగ్యులర్గా చేసేదే. పద్మ ప్రార్థన చేసేది అందరూ రెగ్యులర్గా చేసేదే. అయితే మీరు ఇక్కడ రావడానికి ఏం చేయాలి? ఆరాటపడాలి. ఏమని? 11 అయిందా, 11 అవ్వలేదా, 11 అయిందా, ఏంటంటే స్పందన అదేనా? ఎప్పుడు స్నానం చేయటం మొదలు పెడతాం? పర్లేదు, నన్ను లేటుకి వచ్చిన నన్ను నా గురించి ఏమనుకోకండి. దేవుని వాక్యాన్ని హల్లెలూయా. ఎప్పుడు స్నానం చేయడం ప్రారంభిస్తాం? 11 గంటలకి స్నానం చేసి ప్రారంభిస్తే తలదూకుని జడేసుకుని ఇవన్నీ బొట్టు కాటికలు పెట్టుకుని ఇవన్నీ రెడీ అయ్యి వెళ్ళేపాటికి ఏమవుద్ది? 12:30. 12:30 ఆరాధన అయిపోయినట్టు ఉందిగా అనుకుంటాం. ఆరాధన అయిపోయినట్టు బైబిల్ పట్టుకుని బయలుదేరుతాం. ఈ లోపల మధ్యలో అక్కో చెల్లో వదిన తగులుతుంది. అంటే ఇప్పుడు వెళ్తున్నావు అంటావు, వచ్చిందిగా అంటావు. బైబిల్ పట్టుకుని ఎదరకు కాదండి, ఎక్కడికి బయలుదేరుతాం? మళ్ళీ నడిపించు. ఎక్కడికమ్మా? నడి సముద్రముక మళ్ళీ వెనక్కి. ఎక్కడికండి? ఇదేనా స్పందన? ఏం వెళ్తాం? పాస్టర్ గారు నాయకు చూస్తారు, వెళ్ళంగానే కుమారు చూస్తాడు, సంఘం అంతా వచ్చింది రావడం, అమ్మో వచ్చిందని అంటే మనం ఏం అనక్కర్లా, నోటితో అనాలండి. ఒక్క చూపుతూ చాలండి, మన చూపే ఆటం బాంబు అండి. వస్తారండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. వాళ్ళు రాకపోగా గమనించండి. స్పందన ఏం కావాలండి? స్పందన మనకు ఉండాలి. పొద్దున్నే లేవాలండి, నేను మందిరానికి వెళ్ళాలి, నేను ప్రభువుల ఆరాధనకి వెళ్ళాలి, ఒక ఆరాటం నీలో ఉండాలి. స్పందన లేనిదే ఆశీర్వాదము రాదు. 6 రోజులు మనకిచ్చాడు దేవుని సన్నిధిలో, అది లోకంలో నీకు వ్యాపారాలు వ్యవసాయాలు ఇవన్నీ చేసుకోవడానికి. స్పందన మనకు కావాలి. ఏంటి? ఉదయం లేచి జాగ్రత్తగా వినండి అమ్మ, ఇటు చూడండి, ఇంకా బైబిల్ ఇంక చూడక్కర్లా, మన ఇల్లంతా పండగ వాతావరణం కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం స్పందన కావాలి? స్పందన ఉందా మనలో? ఉందా లేదా? ఏ స్పందన ఉంది? దేవుని మందిరానికి వెళ్ళాలి, ఆరాధించాలి, స్తుతించాలి, మహింపరచాలి. మీ స్పందనలు చెప్పండి ఒకసారి. మీరు అనుభవించిన స్పందనలు ఏమైనా ఉంటే చెప్పండి. వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన స్పందనలు కానీ. ఇది వినపడతానమాట, అందరికీ వినపడతానా? పాటలు అయిపోయినాయి, ఆరాధన అయిపోయింది, ఉత్తర పతిత్రాలు అయిపోయినాయి. ఆరాధన ఎక్కడ చేసేసావమ్మా నువ్వు? ఇంటి దగ్గర. ఎంత స్పష్టంగా చెప్తున్నారండి, అయిపోయినాయి. తర్వాత అన్న వాక్యము ప్రారంభించాడు. ఒక 20 నిమిషాల వాక్యం కూడా అయిపోయింది. స్పందనల్లో ఎక్కడ ఉందండి? ఇంటి దగ్గర. కానీ ఒక మాట మీకు చెప్తాను, గమనించండి. ఇక్కడ ఈ బల్లలో చేస్తే ఏం కలుగుద్దంట? ఆశీర్వాదం. చదువుకున్నాం కదండి, ఏం కలుగుద్దండి? ఆశీర్వాదం వద్దండి, మనకి ఆశీర్వాదం కావాలని గమనించండి. ఆదివారం రాగానే మనలో ఒక ఉడుకు పుట్టాలండి, ఒక ఉత్తేజం మనలోకి రావాలి, ఒక స్పందన మనలోకి రావాలి. చచ్చిన చేపగా మనము ఉండకూడదు. పని చేసుకోవచ్చు, గబుకి ఎక్కడ వెళ్తే పొరపాటున చిక్కుకుపోతే పర్లేదండి, ఆగిపోతే పర్లేదు, కానీ వెనక ముందుకు రావచ్చు. కానీ కావాలని చేస్తే అది మనకి ఆశీర్వాదం కాదండి. ఆశీర్వాదం ఉంటుందండి. చూడండి, గమనించండి. పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. మనకేం కావాలి? ఆదివారం రంగానే గబగబా స్నానం చేస్తున్న వాళ్ళు ఒకసారి చేయొద్దండి. హల్లెలూయా అంటే మొత్తం ఎత్తారంటే కారణం ఏంటో తెలుసా? మేము కూడా వాళ్ళకి ఒక ఆరాటం ఉంది, మేము కూడా వెళ్ళాలి. ఇంటికాడ చచ్చిపోయిన దానిలాగా ఉండే కన్నా ఇక్కడ రావటం బెటర్ కదండి. హల్లెలూయా. సావాసం ఏం కలిగి ఉండాలి నాన్న? సావాసం అంటే ఏంటి? మీరు చెప్పండి. కుటుంబం. హల్లెలూయా. యేసయ్య శరీరంతో మనం కలిపి ఉన్నాం. హల్లెలూయా. ఎవరి శరీరం అండి ఇది? యేసయ్య శరీరం. ఎవరి శరీరం తీసుకున్నాం? నా శరీరం తినాలి, నా రక్తము త్రాగాలి. శిష్యులకి ఇస్తున్నాడండి, శిష్యులకి ఇస్తున్నాడు, అందరికీ ఇస్తున్నారు. మీలో ఒకరు నన్ను అప్పగించడానికి చూస్తున్నారు. ఒకరు ముఖం ఒకరు చూసుకుంటున్నారు. చైతన్య ముఖం అడి చూస్తుంది, కీర్తి ముఖం అడి చూస్తుంది అనమాట.
ఒకళ్ళ ముఖం ఒకళ్ళు. మీలో నన్ను అప్పగింపబోతున్నారంటే మీలో మీరు చూసుకుంటారా లేదా? ఒక సాహసంగా కూడుకున్నారు. ఎవరాళ్ళు? యేసుప్రభు శిష్యులంతా ఒక సాహసంగా కూడుకున్నప్పుడు ఆయన శరీరం ఇస్తున్నాడు, ఆయన రక్తం ఇస్తున్నాడు. ఏంటయ్యా ద్రాక్షరసం ఇస్తున్నారు, ఏంటయ్యా శరీరం ఇస్తున్నారు? ఇక నేను మీ మధ్యన ఉండను, పరలోకానికి ఆరోహణం. మీరు సావాసం కలిగి ఉండండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అదే సావాసం అంటే ఏంటి? సాహసం అంటే సువార్తను ప్రకటించడం. ఒక స్నేహితులు బాగా కలిసి మాట్లాడుకుంటున్నారంటే ఏమంటారు దాన్ని? సహవాసం. అందరూ వచ్చి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారంటే ఏమంటారు దాన్ని? సహవాసం. అందరూ కలిస్తేనే ఎక్కడికి వచ్చాము? ఇప్పుడు ప్రభు బల్ల ఆరాధనలోకి వచ్చాము. ఆయన ప్రభు బల్లో చేసి ఆశీర్వాదం పొందుకుంటున్నాం. ఏమంటారు దీన్ని? సహవాసం. ఏంటండి? సహవాసం. ఈ సహవాసాన్ని దేవుడు బహుబలంగా దీవించిన గాక, క్రమక్రమంగా అంచెలంచెలుగా దీవించిన గాక. ఒక ఆమె ఈ మూల కూర్చుంటుంది, ఒక ఆ మూల కూర్చుంటుంది. ఒక ఆయన ఈ మూల కూర్చుంటాడు, ఒక ఆయన ఆ మూల కూర్చుంటాడు. ఏంటి బాబు ఏమైంది? మధ్యలో ఏమైంది? అక్కడ ఒకళ్ళు ఉన్నారంటే ఆయన ముఖం నేను చూడను. ఇది సావాసమేనా? చెప్పండి అమ్మ, తమ్ముడు మీరు చెప్పండి అన్న. ఏం చెప్పట్లే మీరు. ఇది సావాసమేనా? కలిగి ఉన్నప్పటికీ వాళ్ళు ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? ఇస్కరియోతు యోధ. అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నమాట. సావాసంలో ఉన్నాడా, బయట ఉన్నాడా? అమ్మ, సావాసంలో ఉన్నాడా, బయట ఉన్నాడా? బయట ఉన్నాడు. ఎక్కడున్నాడు నాన్న? బయట ఉన్నాడు. అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడు. సావాసంలో ఆయన లేడనమాట. యేసు ప్రభుకి అర్థమైపోయిందండి, మీలో నన్ను ఒకరు అప్పగిస్తున్నారు. ఏమైపోయింది? ఆ సావాసం గబ పరిగెట్టుకుంటే వెళ్ళిపోయింది. ఆగిందండి. ఎవరున్నారు? ఇస్కరియోతు యోధాలు ఎవరున్నారు? దురాత్మ. ఎవరున్నారండి? దురాత్మ ఉంది. గమనించండి, లేఖనం సెలవిస్తుంది అతను పారిపోయాడు, అక్కడి నుంచి పారిపోయాడు. మిగతా వారి సావాసం కలిగి ఉన్నారు. కొన్ని రాష్ట్రాలకి, కొన్ని దేశాలకి, కొన్ని ప్రాంతాలకి, కొన్ని పల్లెలకి, కొన్ని సంఘాలకి, కొన్ని పట్టణాలకి, కొన్ని గ్రామాలకి ఈ సావాసాన్ని, ఆ సావాసంలో ఉన్న ప్రజలు వేల మందికి సువార్త ప్రకటించారంట. హల్లెలూయా. ఇప్పుడు ఆ శిష్యులు నేర్పిన సేవే నాకు నేర్పించాడు దేవుడు. నేను మీకు నేర్పిస్తున్నాను అనమాట. మీరు అనేక మందికి నేర్పించాలి. ఏమంటారు దీన్ని? సావాసం. ఈ ఏస్తేరి ఉన్న బజార్ అంతా నాదే. ఇక్కడ ఆ బజార్లో ఉన్న వాళ్ళందరినీ మందిరాన్ని తీసుకొచ్చే బాధ్యత నాదే. ఎవరిది? మీదేనన్నారా? మీదే. ఇట్లా మందిరం బజార్ ఉంది. ఈ మందిరం బజార్లో ఎవరన్నా మిస్ అయితే తీసుకొచ్చే బాధ్యత నాదే. ఏమంటారు దీన్ని? సావాసం. ఎవరి సావాసం ఇది? ఎవరు ఓటు మీది? ఎవరు ఓటండి? యేసయ్యకి. హల్లెలూయా. రైట్. సావాసం వేరే వాళ్ళది మంచి చర్చి కాదు, వేరే వాళ్ళది మంచి సావాసం కాదు, దాని సబ్జెక్ట్ కాదండి. మనమందరము దేవుని బిడ్డలమే. ఆయన శరీరం కలిగి ఉన్నాం. ఎవరి శరీరం అండి? యేసయ్య శరీరం మనము కలిగి ఉన్నామండి. సావాసం కలిగి ఉంటే మనల్ని, మన కుటుంబాన్ని దేవుడు బహుబలంగా దీవిస్తాడండి. అలాగే మరి ఆ సావాసంలో చక్కగా మరి ఈ దీంట్లో మరి దీంట్లో చేసినప్పుడు ఏమొస్తుందంట? ఆశీర్వాదం. మీలో మీకు సైక్యత లేకుండా దీంట్లో చేస్తే ఆశీర్వాదం వచ్చిద్దా? చెప్పు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకుందాం, ఏదో భ్రమ పెట్టుకోవద్దు. మీలో ఐక్యత లేకుండా, నెమ్మది లేకుండా, సావాసం లేకుండా, సైక్యత లేకుండా, మనశ్శాంతి లేకుండా, ఇష్టానుసారంగా నచ్చినట్టు జీవిస్తే, దీనిలో పాత్రలో చేస్తే ఆశీర్వాదం ఉంటుందని సేవకుడు చెప్పినప్పుడు ఆశీర్వాదం ఉంటుందా? ఉండదు. సావాసం కలిగి ఉండాలి. ఒకటి ఏంటండి? నెంబర్ 1 స్పందన. ఏంటండి? స్పందన. 2 ఏంటండి? సావాసం. ఏంటండి? సావాసం. 3 హల్లెలూయా. రైట్. ఒకటేంటి చెప్పండి? తమ్ముళ్ళు మీరు కూడా చెప్పండి అమ్మా. సావాసం. 3 ఒప్పుకోవాలి. ఒప్పుకోలు. ఏంటండి? ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలి? ఇక్కడ చేసే ముందు రైట్ ఎవరో చెప్పారండి చక్కగా ఎగ్జాక్ట్. పాపాలు ఒప్పుకోవాలి. హల్లెలూయా. నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను, చేస్తాను, ప్రబ్బలు ఎందుకు ఇవ్వని నువ్వు దౌర్జన్యం చేసి లాక్కుంటే ఆశీర్వాదం ఉందంటారా?
మేలులు ఉన్నాయంటారా? దీవులు ఉన్నాయంటారా? మెండని ఈవులు ఉన్నాయంటారా? ఆశీర్వాదం రాదండి. ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలి? అయ్యా నేను చీకట్లో ఉన్నాను తండ్రి, విడిచిపెడుతున్నాను, నీ ప్రబ్బల్లో ప్రభువా చేయేస్తున్నాను తండ్రి, నాకు ఆశీర్వాదము దయచేయండి. ఏం కావాలన్నా? అసలు ఈ ప్రబ్బలు అంటే ఏంటి? ఆశీర్వాదం. సమర్పణ. ప్రబ్బల కార్యక్రమంలో ప్రభురాత్రి కార్యక్రమం పాలు పొందే బిడ్డలకి ఏం కలిగి ఉండాలి? సమర్పణ. ఏంటి సమర్పణ అంటే? కానుకలు ఇచ్చేటప్పుడు ఒక పాట పాడతాం. ఏం పాట? పాడండి ఒకసారి వచ్చేది. సమర్పణ ఏమిస్తున్నావు ఆయనకి? కానుక ఇచ్చేటప్పుడు పాట పాడుతున్నావు అనమాట. సమర్పణ ఏంటండి? సమర్పణ. ఏం సమర్పణ చేయాలి? ఏసైకి కానుక నీ హృదయమా? హల్లెలూయా. ఏం చేయాలి తమ్ముడు? నీ వెండి బంగారాలు కావాలా? నీ హృదయం కావాలా? నీ డబ్బు కావాలా? నీ హృదయం కావాలా? నీ దశంభాగం కావాలా? నీ హృదయం కావాలా? ఏం కావాలండి? నీ హృదయం. ఏం కోరుకున్నాడు? అయ్యా సమర్పించుకున్నాను నన్ను నీ చేతికి. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామంలో బాప్తిసం ఇచ్చాడు అన్న. బాప్తిసం ఇచ్చిన తర్వాత మరి చక్కగా అయ్యా నేను నీ మాట ప్రకారము సమర్పించుకున్నాను, సమర్పించుకున్నట్టే నేను జీవిస్తాను. హల్లెలూయా. ఒకసారి సమర్పించుకున్నాక మళ్ళీ మందు తాగొచ్చా? ఎందుకని? తాగితే ఏమవుద్ది? ఏమవుద్దమ్మా తాగితే? ఈ ఆశీర్వాదాన్ని కోల్పోతాం. ఒకసారి బాప్తిసం తీసుకున్నాక పాపం చేయొచ్చా? చేస్తే ఏమవుద్ది? ఈ ఆశీర్వాదాన్ని కోల్పోతుంది. ఎంత ఆశీర్వాదం ఇస్తానన్నాడు. ఈ మాట చదువుతుంది పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా స్పష్టంగా వెళ్ళిపోయాడు. ఆయన శరీరంలో, ఆయన రక్తంలో, ఆయన పాత్రలో చేస్తే చాలంటండి, మనమంతా మన కుటుంబం ఆశీర్వదించబడద్దంట. హల్లెలూయా. మరి సమర్పించుకున్నావా? ఏమని సమర్పించుకున్నావు? బాప్తిసం తీసుకునేటప్పుడు ఏమని మాట ఇచ్చావు? తూచి ఒట్టి తీసి ఎక్కడ పెట్టావమ్మా? గట్టి మీద పెట్టావు. ఏమన్నా చేయొచ్చు. మళ్ళీ ఆ ఒట్టి అక్కడే ఉంచు, మళ్ళీ వస్తా నేను తిరిగి, మళ్ళీ నీ ఒట్టి నీకు ఇచ్చేసి మళ్ళీ మందిరానికి వెళ్తాం. సీఎం గారు సీఎం పదవి వచ్చిన తర్వాత, ఎక్కిన తర్వాత ఏమని ప్రమాణం చేస్తారు? రమణనే నేను సీఎంగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించడానికి మీ అందరి ఎదుట ఎటువంటి అన్యాయము, అక్రమము, దొంగతనము, దోపిడీలు, అందరిని కొట్టనని, రౌడీయిజం చేయనని, లంచాలు తీసుకోనని, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని నేను మనస్ఫూర్తిగా కాపాడుతానని కోరుచున్నాను. ఏమని ప్రమాణం చేసింది? స్టార్ట్ అయింది. లంచాలు స్టార్ట్ అయినాయి, దొంగతనాలు స్టార్ట్ అయినాయి, కొట్లాట్లు స్టార్ట్ అయినాయి. ఏమని ప్రమాణం చేసిందండి? ఉందా? సమర్పణ ఉందా? నేను అన్యాయంగా ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోను, బల్ల పైనుంచి తీసుకోను, కానీ చాలా ఎగ్జాక్ట్ భలే చెప్తున్నారండి, బల్ల పక్క నుంచి తీసుకుంటా. రోగిగా ఉన్నప్పుడు అనుకుంటా, ఏసయ్యా ఈ రోగం తగ్గించయ్యా, ఇలా ఉంటానయ్యా. రోగం తగ్గిన తర్వాత తుచ్. అర్థమైంది నాన్న? రోగం తగ్గిన తర్వాత అయ్యా పిల్లలు లేరయ్యా, చానాల నుంచి బాధపడుతున్నానయ్యా, అయ్యా 10 సంవత్సరాలు అయిందయ్యా, తోటికోళ్ళు ఇబ్బంది పెడుతుందయ్యా, అనేకులు ఇబ్బంది పెడుతున్నారయ్యా, ఒక్క బిడ్డనిస్తే అయ్యా నీ సాక్షిగా ఉంటానయ్యా. బిడ్డ పుట్టంగానే మందిరానికి చెప్పండమ్మా తోచి. నేను కనపడుతున్నా ఎవరో అన్నట్టుగా వెళ్తున్నాడండి తమ్ముడు. ఏమైంది వీడికి అనుకుంటున్నా నేను అంటే, చూసి చూడనట్టుగా వెళ్తున్నాడు. పని మేళకి నేను పిలుస్తా చూడపోయినా సరే. ఎందుకని? నాలో ఉన్నవాడు ఊరుకోడు అని పిలువ అంటాడండి. వీడు బుడ్డాడు పుట్టాడికి వీడు కిందకి చూసుకుంటూ వెళ్తాడు, నాయకి చూసుకుంటా అని నేను చూడలేదు అనుకుంటాడు. కానీ దేవుడు ముందుగానే వాడికి ఎరేస్తాడనమాట. తమ్ముడు ఎట్రా అంటాడు. అబ్బా చూడండే చూశాడు. కానీ బుడ్డోడు పుట్టక ముందు అన్న అన్న అంటూ వెంటనే వచ్చేవాడండి. కానీ ఇప్పుడు పుట్టిన తర్వాత పిలిచినా వారట. సమర్పణ. ఎప్పుడు సమర్పణ ఉన్నాడు? పుట్టినప్పుడు సమర్పణ. పుట్టిన తర్వాత ఆయన ఎందుకు? మందిరం ఎందుకు? సంఘం ఎందుకు? అయ్యా నెత్తి మీద అన్ని అప్పులేనయ్యా, ఇన్ని అప్పులు నేను తీర్చుకోలేకపోతున్నానయ్యా, అప్పులు తీర్చు ప్రభువా.
పాస్టర్ గారు అప్పుల కోసం ప్రార్థన చేయండి అయ్యా, పాపం గారికి ప్రార్థన చేసా, రోగం తగ్గిపోవాలి ప్రభు అన్న. ఒకరోజు 2 రోజులు కాదండి, ఆమె చూస్తుండగానే బయటికి పారిపోయిందంట. అయిపోయిన తర్వాత ఏం వెళ్తాం కొద్దిగా ఎండగా ఉందో ఉమ్మదేస్తుంది, ఈ ఫ్యాన్ గాలిని కూడా సరిపోవట్లేదు, అంత ఒక్కుపోతుంది, ఇంటికాడ కూలర్ వేసుకుని పడుకుంటే హాయిగా ఉంటుంది అనుకుంటే సమర్పణ. అది ఏంటన్నది సమర్పణ కలిగి ఉన్నట్లేనంటారా? పాస్ అయిన తర్వాత మందిరానికి వస్తాను అని మాట ఇచ్చిన వాళ్ళు లేరా? అమ్మ మిమ్మల్ని కదరా లేరా? అయ్యా పెళ్ళి అవ్వట్లేదు ప్రభా, పెళ్ళి అవ్వంగానే మా ఆయన నేను మందిరాన్ని విడిచిపెట్టు. పాపం అప్పుడు దాకా ఆమన్న వచ్చేదండి, ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక నెంబర్ అని ఉండేది అప్పటి వరకు. పాపం పెళ్ళి పాస్టర్ గారి ప్రార్థన ఎంత డేంజర్ అయింది చూడండి, ఎంత ప్రమాదం అయింది తెలుసండి. ప్రభువా పెళ్లి చేయి ప్రభువా, పెళ్లి చేయి ప్రభువా, పెళ్లి చేయి ప్రభు అంటే దేవుడు పెళ్లి చేశాడండి. గమనించండి, వాడు వచ్చాడు ఏమని తీసుకుని పోయాడు, ఇద్దరు కలిసి మందిరానికి రావట్లా. ఎంతట అన్నా నేను మా ఆయన వచ్చేస్తాడన్న ప్రార్థన చేయన్న పెళ్ళి అయ్యేటట్టు. పాపం పాస్టర్ గారు గుండెలు బాదుకుని ఉపవాసం ఉంటాం కదండి. ఈ రోజున ఎంత అద్భుతం చూడండి, సాయంత్రం వరకు ఉపవాసం ఉంటాం. ఈ పలికిన పలుకులన్నీ ఆశీర్వాదమే మీకు. ఉపవాస ప్రార్థన మామూలు సామాన్యమైన ప్రార్థన కాదండి. ఎందుకు మన మందిరంలో అద్భుతాలు జరుగుతున్నాయి అనుకుంటున్నారు? ఉపవాసం ఉండి కనిపెడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నామండి. హల్లెలూయా. మొండి ఖాతాలు కూడా తిరిగి వస్తాయి అన్నమాట, మాఫీ అయిపోతాయి అనమాట. హల్లెలూయా. లాస్ట్ మాట అండి, మహా ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ మహా ఆజ్ఞ. ఏ ఆజ్ఞ అండి? మహా ఆజ్ఞ. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు. ఆయన నోటి నుంచి వచ్చే మాటే ఎంత అద్భుతమైన మాట. హల్లెలూయా. ఆజ్ఞ చూడండి, గమనించండి. ఆజ్ఞ ఇస్తావు. నేను ఈ సంవత్సరం ప్రతి ఆదివారం దేవుని మందిరంలో ఉంటా. ఏంటది? ఆజ్ఞ. గిఫ్ట్ పొందాలి. అన్నయ్య ఇచ్చే గిఫ్ట్ కాదండి, ఎవరిచ్చే గిఫ్ట్? దేవుడిచ్చే గిఫ్ట్ పొందాలి. అయితే గమనించండి, నా గిఫ్ట్ కోసం అని కాదండి, అసలు దేవుడు మిమ్మల్ని ఎంత ఆశీర్వదించాలంటే అంత ఆశీర్దిస్తాడు. ఈ సంవత్సరం చేసి చూడండి. ఇప్పటి నుంచైనా రానోళ్ళు కొంచెం అటు ఇటుగా కవర్ చేద్దామన్నా కవర్ చేయటం హాజరేయటం అనేది ఉండదన్నమాట. ఇప్పటి నుంచైనా రండి. హల్లెలూయా. ఆజ్ఞ. యేసయ్యా నీ సన్నిధిలో నేను ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి, ఆజ్ఞ సమర్పించుకున్నాను యేసయ్యా. ఆజ్ఞ అన్న సమర్పణ ఇంచుమించు ఒకలాగా ఆజ్ఞాపిస్తున్నా. ఆజ్ఞ యేసయ్యా తండ్రి, నాయన మహా ఆజ్ఞ తండ్రి ప్రభువా. అయ్యా నీ సన్నిధిలో ప్రభువా ఉంటాను తండ్రి, నీ సన్నిధిలో స్తుతిస్తానయ్యా, నీ సన్నిధిలో మహింపరుస్తానయ్యా, గణపరుస్తాను. ఆజ్ఞాపించిన తర్వాత దేవుని మందిరానికి మనము రావాలి, స్తుతించాలి. 1 స్పందన, 2 సవాసము, 3 ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలి? పాపాలు ఒప్పుకోవాలి. 4 సమర్పణ, 5 మహా ఆజ్ఞ. హల్లెలూయా. ప్రభు మరి ఈ ప్రభు బల్లకి ఉండవలసిన నియమాలు, ప్రభు బల్ల ఆరాధనలో పాలు పొందేవాళ్ళు ఉండవలసిన జాగ్రత్తలు అనమాట. దయచేసి గమనించండి. ప్రభు బల్ల తీసుకునేటప్పుడు ఉపవాసం ఉండండి తప్పనిసరిగా. మీకు అది కూడా చెప్తున్నానండి, అనారోగ్యంగా ఉంటే ఏదైనా టిఫిన్ చేయండి, పర్లేదు, ఏం కాదండి, దేవుడికి అన్నీ తెలుసు అన్నమాట. తినేసి బిర్రుగా తినేసి మాంసం ముక్కలు తినేసి టిఫిన్ తినేసి ఉప్మా తినేసి ప్రభల్లో పాలు పొందకండి. బాగోపోతే ఒక ఇడ్లీయో 6 ఇడ్లీయో తినండి. బాగోని వాళ్ళు ఎన్ని ఇడ్లీ తింటారా? 20 ఇడ్లీ తింటారా? 1-2 తింటారనమాట. 1 ఇడ్లీ 2 ఇడ్లీ తినండి. తలస్నానం చేయండి. మీకు అనారోగ్యంగా ఉంటే తలస్నానం చేయకపోయినా పర్వాలేదు. చూడండి, గమనించండి. చక్కగా స్నానం చేసి దేవుని మందిరానికి రావండి. చక్కగా ఇస్తుంది. స్నానం చేయకపోతే దేవుడు రానీడంటారా? రాణిస్తాడు. రానీడమ్మా. స్నానం చేయకపోయినా రాణిస్తాడని. స్నానం చేయకుండా అందరూ వచ్చేసారనుకో ఏమవుద్ది? ఇక్కడ అనాల్సి వస్తుంది. అవును కదండి. గమనించండి. ఆ రాజుగారు, అమ్మ మీరు అందరూ పాలు అమ్ముకుంటున్నారు ఒకరోజు పాలు పోయమన్నాడంట. ఒకరోజు పాలు పోయమంటే చైతన్య తీసుకొచ్చి అందరూ పాలు పోతున్నారు కానీ నేను ఒక్కదాన్ని నీళ్ళు పోతున్నానని నీళ్ళు పోతే ఏమొద్దని నీళ్ళు పోసిందంట. కీర్తి ఏమనుకుంది? అందరూ పాలు పోతారు, నేను ఒకదాన్ని నీళ్ళు పో. మీరేమనుకుంది? పద్మ ఏమనుకుంది? ఏమైనాయండి? అన్నీ నీళ్ళే ఉన్నాయి. స్తోత్రాలు చేద్దాం, యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. అయితే గమనించండి,
జాగ్రత్తగా వినండి. ప్రభు లేఖనం సెలవిస్తుంది, సాకులు అనేది తీసుకురాకండి. ఈ 5 ఆజ్ఞలు పాటించండి. అది పని ఉంది, ఈ పని ఉంది, చేపలమ్మ విరమించేసేయండి. ఆ వ్యాపారం దేవుడు మీకు కలగజేస్తాడు. ఏదన్నా పని ఉన్నా ఆపేసాను. సరే గమనించండి, చాలా చోట్ల కానీ ఇదివరకు నేను మన పిల్లలకి కానీ అందరికీ చెప్పానండి, జాగ్రత్తగా వినండి. ప్రార్థన మీటింగ్స్కి రాలేదేంటని మన కొనుగొంటోళ్ళు కొంతమంది నేను మళ్ళీ రిటర్న్ ఫోన్ చేసి అడిగితే రాకూడదు అన్నయ్య అన్నారు. ఏమైందమ్మా? రోగం ఏమైనా వచ్చిందా? రాకూడని పరిస్థితి అన్న అది అందరికీ స్త్రీలకే తెలుసుద్ది అనమాట. గమనించండి, కడగా ఉన్న వాళ్ళు ప్రభువులో పాలు పొందొచ్చా? ఎసార్నో చెప్పండి సమాధానం. పొందొచ్చా పొందకూడదా? ఒకసారి చెయ్యొద్దండి. పొందకూడదు అన్నవాళ్ళు పర్లేదు, ఏమన్నా పొందొచ్చు అన్నవాళ్ళు చెయ్యొద్దండి. అట్లా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. గమనించండి, జాగ్రత్తగా వినండి. ఈ మాట చెప్పి ముగిస్తారు. పాత నిబంధన పాపం చేస్తే పరిహారం చెల్లించాల్సిందే. యేసుక్రీస్తు మన కోసం వచ్చాడు కాబట్టి పాపానికి పరిహారం మన కోసము యేసయ్య సిలువ మీద మోసాడు అనమాట. అయితే పాత నిబంధన ప్రకారం మనము జీవించాల్సిన అవసరం లేదు, కొత్త నిబంధన ప్రకారం మనం జీవించాలి. కడగా ఉన్నవాళ్ళు ప్రభువులో పాలు పొందొచ్చు. ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరానికి రావచ్చు. అమ్మా విశ్వసిస్తారా? ఇంకేమైనా మూఢనమ్మకాలు ఉంటాయా? నేను ఎంత చెప్పినా కొంతమంది వినరండి, అది వాళ్ళ కర్మ. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, పురుషులే మరి చక్క, స్త్రీలైన చక్క దేవుని సన్నిధిలో స్తుతిస్తూ మహింపరుస్తూ, బాగోలేదన్నయ్య, అనారోగ్యంగా ఉందన్నయ్య అని అనకండి. గమనించండి, వీళ్ళు రోగిష్టిగా ఉన్నాను, మంచంలో ఉన్నాను, నాకు బాగలేదు, జ్వరం వచ్చింది అనకండి, షాకులు చెప్పకండి. ఇది దేనికి? రోగిష్టుల కోసమే తయారు చేశాడు దేవుడు. హల్లెలూయా. ఏమొస్తుందంట దీంట్లో చేయేస్తే? రోగంగా ఉండి మంచంలో ఉండి వణికే కన్నా ఇక్కడికి వస్తే రొట్టె తీసుకోండి, ఆ రోగం పారిపోద్ది. ఇక్కడికి వస్తే ఆయన శరీరము, ఆయన రక్తం తీసుకుని రోగము పారిపోద్ది. ఇంకేమన్నా డౌట్ ఉంటే చెప్పండి నాన్న. ఈ 5 ఆజ్ఞల్లో నేను దానికి సమాధానం చెప్పగలుగుతాను. దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణంను ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలో ఉన్నది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కృతజ్ఞతలు, వందనాలు తండ్రి. అయా నలకొట్టబడిన శరీరము తండ్రి ప్రభువా, అయా తండ్రి 2 చేతులు జోడించి మోకరించి ప్రభువా నీ తట్టు అయా ఈ శరీరాన్ని చూపిస్తూ అయా వాక్యం ధర సెలవిస్తావు తండ్రి. అయా ఆశీర్వచనము ఉందన్నావు తండ్రి ప్రభువా. ఈ శరీరంలో నా శరీరం అన్నావు తండ్రి ప్రభువా. నీ శరీరం ద్వారా ఆశీర్వచనములు నీ బిడ్డలకు కలగ చేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభువా. అయా నీ బిడ్డలకు ప్రభువా నీ శరీరాన్ని పంచుతుండగా ప్రభువా మీరే ప్రభు ఆశీర్వచనములు కలగ చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. కృపలో
స్తుతులు చెల్లిస్తూ ఈ రోజున వాక్యం కూడా దేవాది దేవుడు అదే వివరించాడంటే ఏంటంటే ఆయన శరీరము, ఆయన రక్తము ఆయన పాత్రలో చేయగనేస్తే ఇలా పట్టుకుంటే ఆశీర్వాదించబడతారంట. దేవా, మా సంఘాన్ని, మా ప్రజల్ని, మా కాలనీని, మా పరిచర్ని ఈ శరీరం ద్వారా, నీ రక్తం ద్వారా బహుగా ఆశీర్వదించును గాక. తీసుకుందామండి. ఈ శరీరం రక్తం ద్వారా ప్రభువా మేము ఆస్వాదించబడటానికి మహాకృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. రైట్. అందరూ ఒక్క పాయింట్ తండ్రి, ఈ బల్లలో చేస్తే అన్నావు తండ్రి. చేసేటప్పుడు ఎలా ఉండాలనేది 5 ఆజ్ఞలు మాకు నేర్పించారు తండ్రి. 5 ఆజ్ఞలు మేము పాటించడానికి మహాకృప అయ్యా. మా మధ్యన ప్రభువా మరి ఆరాధనలు ఈ నెల మరి ఆఖరి శుక్రవారం ఆల్ నైట్ ప్రభువా 30వ తారీఖు అయ్యా ఘనంగా జరగాలి తండ్రి. ఆరాధనలో కూడా మరి చక్కగా జరిపించమని సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. మరి గృహకూడికలు ఏమైనా ఉంటే ప్రభా ఏర్పాటు చేయండి. హౌస్ విజిటింగ్ గృహాన్ని దర్శిస్తుండగా ఈ నెలలో వెళ్ళలేదు ప్రభా, మరి దర్శిస్తుండగా నన్ను మాట్లాడకండి నాన్న దయతో ఇస్తుండగా వారి గృహాలకి మేలు దయచేయండి అయ్యా. నన్ను కూడా వాడుకోండి, దేన సేవకుడిని ప్రార్థిస్తే కార్యం జరుగుతుందంటే గొప్పతనం మీదే తండ్రి ప్రభా. ఈ దేన సేవకుడిని పట్ల మీరు కార్యం చేస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి, మహిమలు చెల్లిస్తున్నాం. ఎన్టీఆర్ కాలనీ ప్రాంతం రానున్న దినాల్లో సంఘము విస్తరించి జన సముద్రంగా మారాలి తండ్రి. నీ కృప మా మీద, మా కుటుంబాల మీద ఉంచండి. పలహారం తెచ్చిన బిడ్డ కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలను దీవించండి. సమర్పణని, కానుకలను బట్టి అలాగే మా పరిచయని ఎలాగే నవ్వుతూ ఆనందంగా సంతోషంగా గడిచిపోవాలి తండ్రి ప్రభువా. చిక్కులు, చికాకులు, మనస్పందనలు, వేదనలు రానికుండా చక్క మా సంఘము అభివృద్ధి పడే సంఘంగాను, వర్ధిల్లే సంఘంగా ఉంచమని సాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకని స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.